నమస్కారం అండి అందరికీ. మనం ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్, కూచిపూడి అయినా భరతనాట్యం అయినా ఏదైనా కావచ్చు. క్లాసికల్ డ్యాన్స్లో హస్తముద్రలు అనేటివి మనము చేసే నృత్యానికి నృత్యంలో ఉన్న అంశాలకు భావాలకు తగ్గట్టు మనము హస్తముద్రలు అనేటివి చేసి చూపించడం అనేది జరుగుతుంది. అవి హస్తముద్రలు 2 రకాలుగా ఉంటాయి. అందులో సంయుత హస్తాసని, అసంయుక్త హస్తాసని అంటారు. సంయుత అంటే సంయుత 2 హ్యాండ్స్ ఇలా కలిపి చూపించే వాటిని సంయుత హస్తాస్ అంటారు. అసంయుక్త హస్తాస్ అంటే విడిగా ఏదైనా రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ఏదో ఒక హస్తంతో మాత్రం చేసి చూపించడానికి వీలుగా ఉండే వాటిని అసంయుక్త హస్తాస్ అంటారు. సంయుత హస్తాస్ 24 అనేటివి ఉంటాయి. ఇవి అభినయ దర్పణం అనే బుక్ పిఎస్ సుబ్బారావు గారు అనువదించి రచించిన బుక్ ప్రకారం డిప్లొమా వరకు సర్టిఫికేట్ అయినా డిప్లొమా వరకు ఎగ్జామ్ వరకు అయినా కానీ బుక్ను అనుసరించి మనము నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో ఉన్న వాటి ప్రకారం అభినయ దర్పణం బుక్ ప్రకారం సంయుత హస్తాస్ 24 ఉంటాయి, అసంయుక్త హస్తాస్ 28 అనేటివి ఉంటాయి. ముందుగా మనం తెలుసుకునేటివి అసంయుక్త హస్తాస్. అసంయుక్త అంటే విడిగా ఓన్లీ 1 హ్యాండ్తో మాత్రమే, ఒక హస్తంతో మాత్రమే చేసి చూపించడానికి వీలుగా ఉండేటివి నేర్చుకుందాం. తర్వాత సంయుక్త హస్తాస్ అనేటివి నేర్చుకుందాం. ఫస్ట్ అసంయుక్త హస్తాస్, అవి 28. అవేంటో ఇప్పుడు మనం నేర్చుకుందాం. పతాక, త్రిపతాకం, అర్ధపతాకం, కర్తరీముఖం, మయూరం, అర్ధచంద్రం, అరాళం, శుకతుండం, ముష్టిహస్తం, శిఖరం, కపిత్తం, కటకాముఖం, సూచి, చంద్రకళ, పద్మకోశ, సర్పశీర్ష, మృగశీర్ష, సింహముఖ, లాంఘోల, కాంగోల, అలపద్మ, సోలపద్మ, చతుర, ఇలా పెట్టాలి, చతుర, భ్రమర, హంసాస్య, హంసపక్ష, సందంశం, ముకుల, తామ్రచూడ, త్రిశూల. ఇవి 28. ఇవి ఒక హస్తంతో మాత్రం చూపించడానికి వీలుగా ఉంటాయి. అందుకే అసంయుక్త హస్తాస్ అంటారు. నెక్స్ట్ సంయుత హస్తాస్, ఇవి 24. 2 హస్తాలు కలిపితేనే హస్తం అనేది ఫామ్ అవుతుంది. అంజలి, కపోత, కర్కటక, స్వస్తిక, డోల్ ఇది పతాక హస్తాలు సైడ్కి పెట్టాలి. డోలా హస్త ఇలా పెట్టాలి సైడ్కి. డోలా హస్త, పుష్పపుట, ఉత్సుంగ, మృగశీర్ష హస్తాలను ఇలా క్రాస్లో పెట్టాలి. ఉత్సుంగ. లెఫ్ట్ హ్యాండ్ అర్ధచంద్రము, శిఖరం, శివలింగ, కటకావర్ధని, కర్తరీ స్వస్తిక. భ్రమర హస్తాన్ని టచ్ చేసి ఓపెన్ చేస్తే శకట ఇక్కడ పెట్టాలి. శకట. శంకు. లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్ని రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ తోటి ఇలా పట్టుకొని థమ్ ఫింగర్ మిడిల్ ఫింగర్కి టచ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఉండాలి. శంకు. చక్ర. రైట్ హ్యాండ్ అర్ధచంద్రము, లెఫ్ట్ హ్యాండ్ అర్ధచంద్రం ఇలా ఈ థమ్ ఫింగర్కి టచ్ అవ్వాలి. ఈ థమ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ టచ్ అవ్వాలి ఇలా. చక్ర రైట్ సైడ్. సంపుట, పాశ, కీలక, మత్స్య, కూర్మ. మృగశీర్ష హస్తాలు ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా ఉండాలి. కూర్మ, వరాహ, గరుడ, నాగబంధ. ఇలా పెట్టచ్చు, దీన్ని ఇలా కూడా పెట్టచ్చు క్రాస్లో. నాగబంధ, కట్వ. థమ్ ఫింగర్ని ఈ 2 ఫింగర్స్ మధ్యలో ఉంచాలి. ఇవి 2
ఓపెన్లో ఉండాలి. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టాలి. కట్వ, బేరుండ, ఇవి రెండు టచ్ అవ్వాలి. కపిత హస్తాలు ఇలా టచ్ అవ్వాలి. బేరుండ, అవ్వ హిత, అలా పద్మహస్తాలు క్రాస్లో పెట్టి ఓపెన్ చేయాలి. అవ్వ హిత, ఇవి 24.